న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు తన కళ్యాణానికి పెళ్లి పెద్దగా ఉండాలని బ్రహ్మానందేశ్వరుడిని ఆహ్వానించేందుకు మహానందేశ్వరుడు పట్టణంలో ఊరేగింపుగా భక్తులకు ఆహ్వానం. కోవెలకుంట్లలో 12 సంవత్సరాలుగా సొంత నిధులతో పింఛన్లు పంపిణీ చేస్తున్న రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి. నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద దొంగలున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు 3 టౌన్ సిఐ నరసింహులు వెల్లడి. అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మీయ సమావేశం. 175 అసెంబ్లీ సీట్లలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం అగ్రిగోల్డ్ ఏజెంట్ల వెల్లడి. ప్రభుత్వ కార్యాలయం వద్ద తుప్పు పట్టుపోతున్న ప్రభుత్వ వాహనాలు పట్టించుకునే అధికారులు. ప్రభుత్వ ఆర్టీసీ అద్దె బస్సుల కోసం టెండర్లు అవకాశం వినియోగించుకోండి ఆర్టీసీ జిల్లా అధికారి రజియా సుల్తానా. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో జరిగే తన కళ్యాణానికి పెళ్లి పెద్దగా ఉండాలని బ్రహ్మానందేశ్వరుడిని ఆహ్వానించేందుకు మహానందేశ్వరుడు సోమవారం సాయంత్రం నంద్యాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మహానంది ఆలయంలోని కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ వేద పండితులు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలతో ప్రత్యేక పల్లకిలో ఉత్సవమూర్తులను ఊరేగించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులు నంద్యాలకు బయలుదేరాయి. మార్గం మధ్యలో పలు గ్రామాల ప్రజలు స్వాగతం పలికారు. నంద్యాలలోని బ్రహ్మానందేశ్వర ఆలయంలో సోమవారం రాత్రి ఉత్సవమూర్తులు విడిది చేస్తారు. మంగళవారం పెళ్లి పెద్ద బ్రహ్మానందేశ్వరుడి ఉత్సవమూర్తులతో కలిసి మహానందేశ్వరుడు కామేశ్వర అమ్మవారి ఉత్సవమూర్తులకు మహానందేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నంద్యాల పట్టణంలో ఊరేగింపు పట్టణంలో కల్పన సెంటర్ బైరమాల్ సీట్ బంగార రంగుల వీధి స్వామివారు పట్టణ ప్రజలకు ఆహ్వానం పలుకుతూ ఊరేగింపుగా మేళతాళాలతో స్వామివారిని ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మహానందికి బయలుదేరతారు. వధూవరులు పెళ్లి పెద్ద మహానందికి వెళ్లే మార్గంలో గ్రామాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మహానంది క్షేత్రానికి చేరుకుంటారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం నిన్నటి దినమున శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి వారిని పెళ్లి పెద్దగా వేంచేయుటకు శ్రీ మహానందేశ్వర స్వామి వారు నంద్యాలకు వచ్చి పెళ్లి పెద్ద అయినటువంటి బ్రహ్మానందేశ్వర స్వామి వారిని తీసుకొని నంద్యాల పురవిగుండ మరియు పిల్లలపురం తమ్మడపల్లిపురం సుగా గ్రామం కాచి మహా చేర జరుగుతుంది. రేపు నుంచి ధ్వజారోహణం అన్ని జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా మహాశివరాత్రికి చేసి గంగా కామేశ్వరి మహానందేశ్వరి ఆశీస్సు అందరూ కూడా ఉండగలని ప్రార్థిస్తున్నాము. నమో మహానందేశ్వర. ఈ సంవత్సరంలాగే ఈ సంవత్సరంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవ సందర్భంగా శ్రీ మహానందేశ్వర స్వామి కళ్యాణం నాకు గాను నంద్యాల పట్టణంలో వేసిన కోట వీధిలో ఉన్నటువంటి శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి వారిని ఈ యొక్క కళ్యాణానికి పెద్దగా మహానందేశ్వర స్వామి వారు ఆహ్వానించడం జరిగినది. ఈ యొక్క కళ్యాణానికి ఈరోజు మా కోట వీధి గుండా నంద్యాల పట్టణంలో పురవీధుల గుండా ఊరేగితూ చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్లలాపురము పొలము బుక్కాపురము మీద ఈరోజు రాత్రి మహానందేశ్వర స్వామి దేవస్థానం నాకు చేరుకోవడం తిరిగి కళ్యాణం నాకు పెళ్లి పెద్దగా వహించేదారు. కాబట్టి భక్తాదులెల్లరూ ఈ యొక్క మహానందేశ్వర స్వామి కళ్యాణంలో హాజరయ్యి శ్రీ స్వామివారి తీర్థప్రసాదం పొందే కోరుకుంటున్నాను. ఓం నమః. నంద్యాల జిల్లా కోవెలకుంట పట్టణానికి చెందిన పల్లె నరసింహారెడ్డి సొంత నిధులతో అనాథలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతినిధుల పింఛన్లు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పదవి విరమణ పొందిన ప్రజాసేవకు అంకితమైన పల్లె నరసింహారెడ్డి 12 సంవత్సరాలుగా అభాగ్యులకు సొంత నిధులతో పెన్షన్ అందజేస్తున్న వైనం ప్రజల మన్నలను అందుకుంటున్న రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకుని తమ సంపాదనలో కొంత మొత్తాన్ని దాన ధర్మాలకు వెచ్చించాలని ప్రకృతి పీఠం అధ్యక్షుడు రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి సూచించారు. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన 150 మందికి ఒక్కొక్కరికి 100 రూపాయల చొప్పున ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల పేదలకు తమ వంతు సాయంగా పింఛన్లు అందజేస్తున్నామన్నారు. ఇన్ని రకాలుగా చేస్తున్నానంటే
ఇదంతా ఆ ప్రకృతి లీల, ప్రకృతిలో నేను ఒక భాగంగా తయారై చేయడం జరుగుతుంది. ఇది చేయడం అంటే నా చేత కాదు, ఇది భగవంతుడు చేస్తున్నాడు, నేను మాత్రం చేయలేదు. పిల్లవాడలో వీర నరసింహారెడ్డి యొక్క స్ఫూర్తితో, మరి దానగడు బుడ్డాంగిరెడ్డి గారి స్ఫూర్తితో, మరియు మా గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారి స్ఫూర్తితో నేను ఈ విధంగా చేస్తున్నా. రెడ్డి గారు దొర నాకు ప్రకృతి అంటే నూరిపోసి నన్ను ఈ విధంగా తయారు చేశాడు. వారి స్ఫూర్తితో కూడా చేస్తున్నాను. నరసింహారెడ్డి నువ్వు ఎక్కడ చేస్తున్నావు చూడండి, వీర నరసింహారెడ్డి బుడ్డాంగిరెడ్డి పుట్టిన గడ్డ మీద నువ్వు ఉద్యమం చేస్తున్నావు. ఎంతోమందికి సహాయసాగర్లు అందిస్తూ ఇది చేయడం అంటే నా చేత కాదు, ఇది భగవంతుడు మాత్రమే చేస్తున్నాడని నేను సవినయంగా తెలుస్తున్నాను. ఇదంతటికీ కారణము మరి నా భార్య ఆచరించడం ఎంతో ఆనందదాయకం. ముఖ్యంగా సారు నాకు ఎంతో తోడ్పాటుతో ఉంటూ ప్రతిసారి మరి నన్ను ముందుకు నడిపిస్తూ ఉండడం. నంద్యాల పట్టణంలో రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని దొంగలున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 3 టౌన్ సే నరసింహులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల 3 టౌన్ పొలిటీషియన్లో విలేకరుల సమావేశంలో సీఐ నరసింహులు మాట్లాడుతూ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని దొంగలున్నారని, మీ సమానులు జాగ్రత్తగా ఉంచుకోవాలని, రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ప్రజలు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినప్పుడుగా పోలీసులు వారికి సమాచారం ఇవ్వాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సో పోలీసు వారికి ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, మనకు ఈ నంద్యాల పట్టణానికి రైల్వే స్టేషన్ అనేది 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంది. సో రైల్వే స్టేషన్ అనేది మనకందరికీ తెలిసిందే. ఈ యొక్క టువర్డ్స్ విజయవాడ కానీ, టువర్డ్స్ కర్నూలు, టువర్డ్స్ బెంగళూరు సైడ్ నైట్ ఎక్కువ ట్రైన్స్ అనేది వస్తున్నాయి. సో దానివల్ల ప్రయాణికుల ముసుగులో కొంతమంది దొంగలు కూడాను వస్తున్నారు. దొంగలు కూడా వచ్చి ఈ రైల్వే స్టేషన్ సరౌండింగ్ ఉన్నటువంటి ఎంఎస్ నగర్ కానీ, లేదా గూడ్ షెడ్ కానీ, లేదా విజయపూర్ కాలనీ కానీ, లేదా కాటన్ మిల్ కానీ, సో ఈ సరౌండింగ్ అన్నీ కూడాను అఫెన్స్ జరిగేదానికి అవకాశం ఉన్నాయి. సో రీసెంట్గా కొన్ని అఫెన్సెస్ కూడా జరిగినాయి, కొన్ని డిటెక్ట్ కూడా చేయడం జరిగింది. సో మా యొక్క పోలీస్ వారికి విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎవరన్నా ఏదైనా శుభకార్యాలకు కానీ లేదా ఇతర కారణాల వల్ల ఇల్లు లాక్ చేసుకొని పోతుంటే ఆ యొక్క సమాచారం కనుక పోలీస్ వారికి మాకు గాన మీరు సమాచారం ఇస్తే మీ ఇల్లును 100% కాపాడే బాధ్యత పోలీస్ వారు తీసుకుంటారు. లేదా ఇన్ కేసు మీరు పోయేటికంటే ఇంట్లో విలువైన బంగారు కానీ, లేదా ఆభరణాలు కానీ, గోల్డ్ కానీ, లేదా క్యాష్ కానీ పెట్టద్దని చెప్పేసి పోలీస్ వారి యొక్క విజ్ఞప్తి. నంద్యాలలో బొమ్మల సత్రంలోని సిపిఆర్ గ్రాండ్ లాడ్జ్లో అగ్రిగోల్డ్ బాధితులు ఏజెంట్లు కలిసి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులందరం వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేశామని, కానీ ప్రభుత్వం తమని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు వైసీపీ ప్రభుత్వం 10% కూడా న్యాయం చేయలేదని, 1,150 కోట్ల రూపాయల బాధితులందరికీ ఇస్తుందని వైసీపీ ప్రభుత్వం మాట చెప్పి 250 కోట్లు మాత్రమే బాధితులకు పంచారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి మాట తప్పారని ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్ బాధితులందరికీ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరిగి ఇవ్వని లేని పక్షంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అగ్రిగోల్డ్ బాధితుల తరపున పోటీ చేస్తామని, సమస్యలను పరిష్కరించకపోతే వైసీపీ ప్రభుత్వం ఓట్లు చీల్చి ప్రభుత్వానికి గద్దె దించుతామని హెచ్చరించారు. సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితుల తరపున అగ్రిగోల్డ్ బాధితుల సంఘం సెక్రటరీ అయిన బచ్చు శ్రావణ కుమార్ను నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేయనున్నట్లుగా అగ్రిగోల్డ్ బాధితుల సంఘ అధ్యక్షుడు ఆదాం సాహెబ్, గౌరవ అధ్యక్షులు మనోహర్ రాజు తెలిపారు. అగ్రిగోల్డ్ సీనియర్ ఏజెంట్ను ఈ అగ్రిగోల్డ్ బాధితుల తరఫున నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము మీటింగ్లో అందరూ ఎన్నుకోవడము, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వము మా సమస్య తొందరగా పరిష్కరిస్తే మేము స్టాప్ అవుతాం. మా సమస్య పరిష్కరించుకుంటే 175 నియోజకవర్గాలలో ప్రతి అగ్రిగోల్డ్ ఏజెంట్లు ఇదే విధంగా చేస్తారని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సార్, నా పేరు సోమన్న. నేను అగ్రిగోల్డ్లో సీనియర్ మార్కెటింగ్ మెంబర్గా పనిచేసి ప్రజెంట్ రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది. మేము ఇక్కడ సమావేశం వేయడానికి కారణం ఏమంటే, మెయిన్గా అగ్రిగోల్డ్ సమస్యను ప్రభుత్వం విస్మరించింది. గత ప్రభుత్వానికి మెమోరాండమ్స్ ఇచ్చినాము, తిరిగినాము ఆఫీసర్ల చుట్టూ. ఇప్పుడున్న ప్రభుత్వానికి మెమోరాండమ్స్ ఇచ్చినాము, తిరిగినాము. ఎవరు మాకు న్యాయం అంటూ ఏం చేయలేదు. మడమ తిప్పను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి సీఎం గారికి కూడా మేము మెమోరాండం 1 టౌన్ పోలీస్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు మా సమస్య అయితే కొలిక్కి రాలేదు. ఎవరు ఏమి చేసినా మా సమస్య అంటే ముందుకు రావడం లేదు. అందుకని
మా సమస్యను ప్రభుత్వం విస్మరించిందా లేదా అగ్రిగోల్డ్ ఉన్నారా లేదా అనేది కూడా మాకు తెలియడం లేదు వాళ్ళ దృష్టిలో. కానీ మేము అగ్రిగోల్డ్ వాళ్ళని బ్రతుకున్నాము, మా సమస్య ఇంకా బ్రతికే ఉంది, మా సమస్యకు ఒక జీవం రాలేదు అని తెలియపరచడానికే మేము ఈరోజు ఒక అడుగు ముందుగా వేసి అగ్రిగోల్డ్ బాధితులు దెబ్బతిన రోడ్డు మీద తిరగడానికే కాదు, అవసరమైతే రాజకీయ రంగంలో కూడా ఒక అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నాము అని తెలియజేయడానికే ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమావేశం ఈ నంద్యాల ఒక్కటే కాకుండా 175 నియోజకవర్గాలలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో అగ్రిగోల్డ్ ఏజెంట్లు ఉన్నారు, అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు, అగ్రిగోల్డ్ కస్టమర్లు ఉన్నారు. కాబట్టి వీరందరూ సమిష్టిగా ఏకమయ్యి ఒక అడుగు ముందుగా రాజకీయ రంగంలో మేము కూడా ప్రవేశిస్తామని 175 నియోజకవర్గాలలో ఒక్కొక్క వ్యక్తి ముందుకు వచ్చిన నాడు ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. అప్పుడు ప్రభుత్వం ఒక చర్య తీసుకోవడానికి ముందుకు వస్తూ ఉంది. మనం ఏదో ఈ తొలి అడుగు 175 నియోజకవర్గాలలో ఒక్కొక్క వ్యక్తిని నిలబెట్టి ఆ వ్యక్తికి మనం సపోర్ట్ చేసి ఆ వ్యక్తి వెంట ఉంటూ మన సమస్యను మనం ఒక కొలికి తెచ్చుకొని పరిష్కారం చేసుకునే దిశగా ప్రయత్నం చేద్దామని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ నంద్యాల నియోజకవర్గంలో మా తరఫున నంద్యాల బ్రాంచ్ తరఫున శ్రవణ్ కుమార్ అనే వ్యక్తిని మేము రాజకీయ ప్రవేశం చేయించాలనుకుంటున్నాము. అతని సపోర్టుగా రాజకీయ రంగంలో ముందుకెళ్ళడానికి ప్రతి ఒక్క ఏజెంటు ప్రతి ఒక్క కస్టమరు మేము ముందుంటామని తెలియజెప్తున్నాము. టోటల్గా 175 నియోజకవర్గాలలో 45 లక్షల మంది ఉన్నారు బాధితులు. ఒక్కో ఇంటికి 2 ఓట్లు వేసుకున్నా కూడా దాదాపు 1 కోటి ఓట్లు 175 నియోజకవర్గాలకు పంచండి 1 కోటి ఓట్లను. ఈ మెజార్టీ తగ్గకుండా ప్రభుత్వం తీసుకోవాలనేది ప్రభుత్వానికి మేము మీడియా తరఫున ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా తరఫు కావచ్చు, మీ అందరూ ప్రభుత్వానికి మా మనవి ఏమంటే అగ్రిగోల్డ్ సమస్యను తీర్చండి, మేము ఇంకా బ్రతుకున్నామని గుర్తించండి, మా బ్రతుకుని మీరు గుర్తించి మేము బ్రతుకున్నామని గుర్తిస్తే మా సమస్యను తీర్చండి అని ప్రభుత్వానికి తెలియజేయడానికే మేము ఈ రాజకీయ రంగ ప్రవేశం. తప్పుగా అనుకోవద్దండి, మరొక విధంగా అన్యతా భావించదు. ప్రధాన మా డిమాండ్ అగ్రిగోల్డ్ సమస్య తీరాలా, అందరికీ డబ్బులు రావాలా, ఏజెంట్లు కష్టపడి జీతాలు లేవు, ఏజెంట్లు ఫ్యూచర్ ఫండ్ ఖర్చు చేసినారు, ఆ ఫ్యూచర్ ఫండ్ తిరిగి ఇవ్వాలి. నష్టపోయినా ప్రతి ఒక్క కస్టమర్కి వాళ్ళు కట్టిన డబ్బును వడ్డీతో సహా ఇవ్వకపోయినా వాళ్ళు కట్టిన వరకన్నా ఇవ్వాలి. మెయిన్గా అగ్రిగోల్డ్ లిస్టును ఆన్లైన్లో రిలీజ్ చేయాలి. కస్టమర్ లిస్టు ఆన్లైన్లో రిలీజ్ చేసి ఏ బ్రాంచ్ తరఫున ఎంత ఉంది అనేది బ్రాంచ్ సీనియర్లను పిలుచుకొని సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ సమక్షంలో ఈ సమస్యలు ఒక కొలికి చేస్తే తప్ప ప్రభుత్వం తరఫున హయ్యర్ ఆఫీసర్లు ఎవరు కూర్చున్నా కూడా ఈ సమస్య ఒక కొలిక్కి అయితే రాదు. ఈ సమస్య కొలిక్కి రావాలంటే అగ్రిగోల్డ్ ఒక అకౌంట్ ఉంటే అకౌంట్కి ఎంత కట్టినాడు, మనకి ఎంత డబ్బు ఇవ్వాలా, ఈ అకౌంట్ ఉందా లేదా, ఈ అకౌంట్కి డబ్బులు ఇచ్చినామా లేదని తెలియాలంటే ఒక కంపెనీ వాళ్ళకే తెలియాలి. కాబట్టి మేము దొంగ చేతికి పెత్తనం ఏమని చెప్పడంలే, ప్రభుత్వం వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి డెడ్ లైన్ ఇవ్వండి, ఇన్ని రోజులు మీరు చేయండి, చేయకపోతే మేము యాక్షన్ తీసుకుంటాము అని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు దానికి వస్తారు. కాబట్టి మా ప్రధాన డిమాండ్ ఏమంటే అగ్రిగోల్డ్ సమస్యలు తీరుస్తూ ప్రతి కస్టమర్కి చెల్లించిన ప్రతి పైసా వాళ్ళకి రావాలి. చనిపోయిన వాళ్లకు ప్రభుత్వంతో ఉన్న వాళ్ళ ఎక్స్ప్రెస్ ఎంత ఇస్తామన్నారో అంతా ఇవ్వండి సార్. నంద్యాల జిల్లా కేంద్రంలోని వివిధ కార్యాలయాల ప్రాంగణాల్లో పనిచేయని ప్రభుత్వ వాహనాలు తుప్పుపడుతున్నాయి. వాటిల్లో పాములు, పురుగులు చేరుతున్నాయి. దీంతో ఆయా ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఎండీఓ, పంచాయతీరాజ్ అక్కడ పలు ప్రభుత్వ ప్రధాన గేటు పక్కనే ఉన్న కార్యాలయ సమీపంలో వాహనాలను సంవత్సరాల తరబడి అక్కడే ఉంచారు. ఈ వాహనాలు ఎండకు, వానకు తుప్పు పట్టిపోతున్నాయి. విషసర్పాలు ఆ వాహనాల్లో చేరి పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండటంతో ఉద్యోగాలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి వీటిని తమ కార్యాలయాల ప్రాంగణం నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో నూతన బస్సుల కోసం టెండర్లు 6వ తేదీ వరకు గడువు ఉందని, ఆసక్తి ఉన్నవారు టెండర్లు పాల్గొనాలని సమాచారం మేరకు ఆర్టీసీ కార్యాలయంలో సంప్రదించాలని, 6వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని, నంద్యాలకు 20 బస్సులకు టెండర్లు వేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్నవారు వినియోగించుకోవాలని ఆర్టీసీ జిల్లా అధికారి రజియా సుల్తానా తెలిపారు. తర్వాత నంద్యాల జిల్లాలో లాస్ట్ ఇయర్ 20 హైర్ బస్సులు కొత్తగా వచ్చాయండి. ఈ సంవత్సరం కూడా మరి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చారు. 541 బస్సెస్కి స్టేట్ వైడ్ నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో మళ్ళీ 20 బస్సులు మనకి నంద్యాల జిల్లాలో ఉన్నాయి. కాబట్టి మరి హైర్ బస్ ఓనర్స్ ప్రస్తుతం ఉన్నవారు, అలాగే ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి ఈ టెండర్స్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ టెండర్ టైం మనకి ఇంకా 6వ తేదీ వరకు ఉందండి లాస్ట్ డేట్. సో వారికి ఏదైనా వివరాలు కావాలంటే మా ఆఫీస్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు తన కళ్యాణానికి పెళ్లి పెద్దగా ఉండాలని బ్రహ్మానందేశ్వరుని ఆహ్వానించేందుకు మహానందేశ్వరుడు పట్టణంలో ఊరేగింపుగా భక్తులకు ఆహ్వానం. కోవెలకుంట్లలో 12 సంవత్సరాలుగా సొంత నిధులతో పింఛన్ల పంపిణీ చేస్తున్న రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి. నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద దొంగలున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు 3 టౌన్ సిఐ నరసింహులు వెల్లడి. అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మీయ సమావేశం. 175 అసెంబ్లీ సీట్లలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం అగ్రిగోల్డ్ ఏజెంట్ల వెల్లడి. ప్రభుత్వ కార్యాలయం వద్ద తుప్పు పట్టుపోతున్న ప్రభుత్వ వాహనాలు, పట్టించుకునే అధికారులు. ప్రభుత్వ ఆర్టీసీ అద్దె బస్సుల కోసం టెండర్ల అవకాశం వినియోగించుకోండి. ఆర్టీసీ జిల్లా అధికారి రజియా సుల్తానా. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.